హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గీతా మధు క్రియేషన్స్. హైదరాబాద్లో ఈ రోజు నా చివరి లాగ్ అండి. మేము ఎక్కడికి వెళ్తున్నామంటే ఇంకా రోజంతా ఫుల్ ఫన్ అనమాట. ఫస్ట్ మేము పెద్దమ్మ గుడికి వెళ్తున్నాము. అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత హోటల్కి వెళ్ళి ఫుల్గా లాగించేసి అక్కడి నుంచి మాల్కి వెళ్ళి సినిమా చూద్దామని చెప్పేసి పక్కా ప్లాన్తో అయితే ఈరోజు స్టార్ట్ అయిపోయాము. ఎందుకంటే ఇంకా ఈరోజు ఫుల్ ఎంజాయ్మెంట్. ఇంకా నెక్స్ట్ తర్వాత రోజు మేము స్టార్ట్ అయిపోదామని చెప్పేసి ఇంకా ఫిక్స్ అయిపోయామనమాట. అంటే చాలా రోజులు ఇక్కడ ఉన్నాం కదా! దగ్గర దగ్గర 9 డేస్ అలా అయిపోయిందనుకుంటా మేమొచ్చి. సో, ఇంకా వెళ్ళిపోదామని చెప్పి ఫిక్స్ అయ్యాము. సో, ఈరోజంతా ఫుల్ ఫన్ అని చెప్పేసి అనుకుని అందరం స్టార్ట్ అయిపోయాము కార్‌లో. సో, ఇప్పుడైతే చూస్తున్నారు కదండీ! పెద్దమ్మ గుడికైతే వచ్చేసాము. ఇది జూబ్లీ హిల్స్‌లో ఉందండి. హైదరాబాద్‌లో పెద్దమ్మ గుడి అంటే ఎవ్వరికీ తెలియకుండా ఉండదు. అంత ఫేమస్ అనమాట. సో, ఇక్కడ మనం ఏమైనా కోరిన కోరికలు బాగా తీరుతాయి అని చెప్పేసి బాగా నమ్మకం ఇక్కడ ప్రజలకి. ప్లస్ అందరికీ చాలామందికి తెలుసు ఈ పెద్దమ్మ గుడి అనేది. నేను ఆల్రెడీ చాలా సార్లు వచ్చానండి. మ్యారేజ్ అయిన కొత్తలో వచ్చాను. తర్వాత ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా మాకు వీలైతే గనక ఎప్పుడు కూడా ఈ పెద్దమ్మ గుడికొచ్చి దర్శనం చేసుకొని అయితే మేము వెళ్తాము. సో, అలాగే ఇంక ఈసారి కూడా ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకొని అప్పుడు ఇంక రిటర్న్ అయిపోవచ్చు అని చెప్పేసి అనుకున్నామనమాట. సో, అందరం ఇంకా వచ్చేసాము. ఇక్కడ చూసారు కదండీ! ఈ ఆహ్, బయట ఆర్చ్ దగ్గరేంటంటే సెక్యూరిటీ వాళ్ళు చెకింగ్ అది ఉందనమాట. ఇదివరకు అంత చెకింగ్ ఉండేది కాదు. ఇప్పుడేంటో కొంచెం టైట్ చేసినట్టున్నారు. సో, బానే ఆహ్, కారంతా కూడా చెక్ చేస్తూ ఉన్నారనమాట. సో, తర్వాత అయితే లోపలికైతే వచ్చేసామండి. ఇక్కడ లోపల కూడా ఫోన్ అలౌ చేస్తున్నారు. సో, మొత్తం నేను షూట్ చేశాను లోపల. అంటే గర్భగుడిలో వరకేనే మనల్ని షూట్ చేయొద్దు అని చెప్పేసి అంటారండి. ఫోన్ లోపలికి అది తీసుకెళ్ళొద్దు అని చెప్తారు. సో, ఎక్కడైనా అది కామన్ కదండీ! ఎక్కడ కూడా లోపల దేవతనది కూడా మనం షూట్ చేయకూడదు. ఫోటోస్ అయి తీయకూడదనమాట. చిన్న చిన్న టెంపుల్స్‌లో కూడా ఫోటోస్ అయి తీయకూడదని చెప్తారనమాట. సో, అందుకని ఇంకా ఈ లోపల వరకు అయితే చుట్టుపక్కల గుడి లోపల చుట్టుపక్కలంతా కూడా వీడియో అయితే తీసుకొనిచ్చారు. సో, అందుకని ఇంక నేను వీడియో తీశాననమాట. సో, చూసారు కదండీ లోపల ఈ విధంగా ఉంది పెద్దమ్మ గుడి అనేది. ఎవరన్నా చూడని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళైతే స్కిప్ చేసేయండి. 500 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ పెద్దమ్మ తల్లికి చాలా మహిమలున్నాయని చెప్పేసి నమ్ముతూ ఉంటారండి. అలాగే ఇక్కడికి వచ్చిన భక్తులు ఒక రూపాయి కాయిన్‌ని నిలబెడితే అంటే అక్కడ మనకొక ప్లేస్ ఉంటుందనమాట. అక్కడికి వెళ్ళి అది నిలబడేలాగా పెడితే గనక అది నిలబడితే మనం ఏమైతే మనసులో కోరికలు కోరుకున్నామో తప్పకుండా నెరవేరుతాయని కూడా ఒక గట్టి నమ్మకం, ఒక గట్టి విశ్వాసంతో ఉంటారనమాట. సో, అలాగే జరుగుతాయని కూడా నేను చాలా విన్నానండి. అంటే నేనైతే ఏమి అనుకోలేదు ఎప్పుడు కూడాను. కానీ చాలామంది నాకు చెప్తూ ఉంటారనమాట. సో, ఇదనమాట పెద్దమ్మ తల్లి చరిత్ర అయితే. సో, లోపల టెంపుల్ ఎలా ఉంది అనేది నాతో పాటు మీరు కూడా వచ్చి ఒక లుక్ అయిపోయిందండి. బయటకొచ్చేసాము. అండ్ ఇక్కడ పార్కింగ్ కూడా ఉందండి లోపల. ₹20 అయితే చార్జ్ చేస్తున్నారు. సో, ఇక్కడి నుంచయితే మేము ఇప్పుడు రెస్టారెంట్‌కయితే వచ్చేసామండి. అదే రాయలసీమ రుచులు. ఫస్ట్ టైమ్ అండి ఈ రెస్టారెంట్‌కి రావడం. సో, ఎలా ఉందో, ఏంటో అంటే టేస్ట్ ఎలా ఉంటుందో అని డౌట్‌ఫుల్‌గా వచ్చామనమాట. కాకపోతే మాకు టైం అయిపోతా ఉంది. నెక్స్ట్ మూవీకనుకున్నాం కదా! సో, మూవీ టైమ్ అయిపోతుంది. ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంది. ఈ లోపల అంటే ఫుడ్ ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ ఏంటంటే ఆ టైంకి వస్తుందా? తినేసి రాగలమా? అన్నట్టుగా అనుకున్నాము. సో, ఇంకా లోపలికైతే వెళ్తున్నాం కదా! చూద్దామండి ఏ టైంకి ఫుడ్ వస్తుందో. లోపల అది సెకండ్ ఫ్లోర్ అనుకుంటా అండి. రాయలసీమ రుచులైతేనే చాలా బావుంది.
ఫుడ్ ఆర్డర్ ఇచ్చేసి ఫుడ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నామండి. దానికే 15 మినిట్స్ టైం పట్టేసింది. ఒక పక్క నుంచి టెన్షన్ సినిమాకి అంటే టైంకి వెళ్తామా? వెళ్ళమా? అని చెప్పేసి. బట్ ఇక్కడ ఇంకో విషయం చెప్పాలండి. బిర్యానీ ఉందండి. చికెన్ బిర్యానీ చాలా బావుందనమాట. బిర్యానీ ఒకటే కాదు ఇంకా చాలా ఐటెమ్స్ బావున్నాయి. అంటే స్టార్టర్స్ అవి కూడా ఆర్డర్ చేసాము. బావుంది. ఫుడ్ అయితే ఎక్సలెంట్ అండి. రాయలసీమ రుచుల్లో అయితే. సో, ఎవరైనా మీరు వెళ్ళి టేస్ట్ చేయాలనుకుంటే ఇంకా నిరభ్యంతరంగా వెళ్ళి టేస్ట్ చేయొచ్చనమాట. మాకైతే తినే టైం లేక ఫుడ్ అయితే పార్సెల్ చేపిచ్చేసుకున్నామండి. అక్కడ కొద్దిగానే తిన్నాము. తర్వాత ఇంక మేము మూవీకి వెళ్ళాలి కదా అని చెప్పేసి చూసారు కదా ఎంత ఫాస్ట్‌గా తినేస్తున్నామో. కొంచెం టైం ఉండుంటే గనక బాగా ఆస్వాదిస్తూ తిందువేమో అనిపిచ్చిందనమాట నాకైతే. సో, ఫైనల్‌గా మూవీ చూడ్డానికైతే రీచ్ అయిపోయామండి. కరెక్ట్ టైంకి రీచ్ అయిపోయాము. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మూవీ 10 మినిట్స్ లేట్ అనమాట. అంత హడావుడిగా వచ్చాం గదండీ! ఇంకా లేట్ అవుతుందేమో అని జెప్పేసి మాకు లేట్ అవ్వలేదు. మూవీకే లేట్ అయింది. సో, ఇప్పుడైతే మూవీ చూడ్డానికి లోపలికైతే వెళ్తున్నామండి. బట్ ఏ మూవీ చూస్తున్నాము అనేది మీకు డౌట్ గదా! సో, ఎందుకు లేట్? నేను తొందరలోనే చూపిస్తాను. ఆ మూవీ పేరేంటనేది. సో, నా అయిపోయే ఉంటుంది కదండీ! మేము చూసిన మూవీ ఏంటంటే 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మూవీ అస్సలు బాలేదండి. ఎవరైనా చూడాలనుకుంటే అస్సలు చూడొద్దు. సో, ఇంక ఫైనల్‌గా అయితే మేము ఇంటికి రీచ్ అయిపోయాము. సో, చూసారు కదండీ! నాకు ఏ కష్టం లేకుండా మా చిన్నోడు ఏంటంటే అన్నీ మోస్తాడనమాట. నా సామాన్లన్నీ కూడాను. సో, కష్టపడి లిఫ్ట్ వరకు తీసుకొస్తున్నాడు. సో, ఇదండి నా వీడియోస్ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. అండ్ నా వీడియోస్ ఎలా ఉన్నాయి? ఏంటి? అనేది నాకు కామెంట్ సెక్షన్‌లో మీ మీ ఒపీనియన్స్ అంతా కూడా షేర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ హైదరాబాద్ టు నెల్లూరు వ్లాగ్‌తో మళ్ళీ మీ ముందుకొస్తానండి. అంతవరకు థాంక్స్ ఫర్ వాచింగ్.